వెల్కమ్ టు ఐపీటీవీ. బాపట్ల జిల్లా రేపల్లెలో విద్యుత్ ఛార్జీల పెంపుపై సిపిఎం ప్రచారం ముమ్మరమైంది. పట్టణ కార్యదర్శి సిహెచ్ మలినాల్ నేతృత్వంలో పలు వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ కూటమి అదాని కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తోందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 32,000 కోట్ల విద్యుత్ భారాలు మోపారన్న ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కూడా ట్రూ ఆఫ్ విధానంతో అదనపు ఛార్జీల భారం వేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాలు మాట తప్పాయని, జనాలను నిలిపే విధంగా ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు ప్రకటించారు. కోట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసి అడగటం జరిగింది. ఈ కరెంటు బిల్లులు ఈ రకంగా పెరిగితే గనక పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారు. అట్లా ఈ స్మార్ట్ మీటర్లు చాలా ప్రమాదకరమైనవి. ముందుగా రీఛార్జ్ చేయించుకుంటేనే కరెంట్ ఇస్తాం అనేటువంటి చాలా దారుణం. రెండోది, ఇది ఎక్కడో ఉన్నటువంటి అదాని ఢిల్లీలో ఉండి మన ఇంట్లో కరెంట్ రావాలా వద్దా అనే పద్ధతుల్లో కరెంట్ ఆపేసే పరిస్థితి ఉంటుంది. అట్లనే ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి సింగిల్ ఫేజ్ స్మార్ట్ మీటర్కి 9,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఉచితంగా పెడతామని చెప్తున్నారు. కానీ 93 నెలల పాటు మన కరెంటు బిల్లుల్లో ఈ స్మార్ట్ మీటర్ డబ్బులు సింగిల్ పేజ్ 9,000, 3 పేజ్ అయితే 18,000 రూపాయలు మన డబ్బుల నుంచి వసూలు చేస్తారు. ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటివి కూడా అమలైతే మనతోటి సంబంధం లేకుండా మన ఇళ్లలో మిక్సీలకు కానీ లేదు గ్రైండర్ వాడినా, ఏసీ వాడినా, ఓవర్లోడ్ పేరుతో, కెపాసిటీ లేదనే పేరుతో గతంలో యూనిట్కి ₹2, ₹3 పెడితే అది అదనంగా ₹4 పడుద్ది. అంటే 1,000 రూపాయలు 200 వచ్చే 200 వచ్చే కరెంట్ బిల్లుడికి 400 వచ్చింది. ₹1,000 వచ్చేటికి ₹2,000 బిల్లు వచ్చే పరిస్థితుంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి. అట్లనే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్న విద్యుత్ ఛార్జీ తగ్గించాలని చెప్పేసి ప్రజావేదికగా ప్రజలందరికీ కరపత్రాలు పంపిణీ చేయటము, 5వ తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఈ మహిళలుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలు, పేదలు అందరూ కూడా భాగస్వామ్యం పిలుపునిస్తారు.